లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, ఏదైనా ఆఫర్ వచ్చినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా బాగా చదువుకోవాలి. ద నేమ్ ఇట్ సెల్ఫ్ మోక్ష ఐలాండ్ అని చెప్తున్నారు. బట్ తెలియక మోక్షానికి చాలామంది వెళ్ళిపోయినట్టున్నారు. సో నాతో పాటు ఆ టీం ఉన్నారనమాట. వీళ్ళు మోక్షానికి వెళ్ళారో లేదో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అండ్ ఆ మోక్ష ప్రదాత కూడా మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్ హాయ్. బాగున్నారా సార్? గుడ్ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సాల్ట్ అండ్ పెప్పర్ అంటే ఇప్పుడు కంప్లీట్ గ్రే ఉంది. రైట్. ఆ లుక్ అయితే నాకు చాలా ఇష్టం. థ్యాంక్స్. థ్యాంక్స్ అలాట్. సో జగపతి బాబు గారు ఒకసారి అన్నారు, అంటే ఈ లుక్ వల్లే చాలా ఆఫర్స్ వచ్చినాయి. రైట్ రైట్. ట్రెండ్ కూడా ఇప్పుడు Right, బాగా అందరికి ఇష్టం, అందరికి సూట్ కూడా అవ్వదు. రైట్ So రైట్. మీకు కూడా అలాగే ఏమైనా ఉందా సార్, ఈ లుక్ వల్ల ఎక్కువ ఆఫర్స్ రావడం? అనుకుంటా మరి. ఐ మీన్ యా, నేను అనుకుంటున్నా నా టాలెంట్ వలన అయ్యే వస్తుందేమో, బట్ yeah. మీ జుట్టు వలన వస్తుందేమో. సో యా యా యా, ఐఎమ్ జస్ట్ జెనెటికలీ, అంటే నాకు 20 years నుంచే నాకు Yes. వైట్ హెయిర్ ఉండే. సో ఇట్స్ జస్ట్ బీన్ లైక్ యా, స్టార్టింగ్ లో సినిమాలు చూసినప్పుడు అంటే ఇంటెన్షనల్లీ వేసుకున్నారేమో అనుకున్నాము. Right. తర్వాత అర్థమైంది, Right, right, right. వెళ్ళే కొద్దీ అర్థమైంది అది మీ ఒరిజినల్ లుక్ అని. బట్ సూట్స్ అంటే బాగా సూట్ అయింది సార్, ఎవరికి సూట్ అవ్వలేదు. థ్యాంక్స్ అలాట్. యా ఓకే. సో ఏంటి మోక్షాన్ని అందరికి ప్రసాదించారా సార్? It's just it's just a great show, and it's a fun, gripping sci-fi thriller. And what's unique about the show is there are so many actors involved. I mean, by so many I mean not 1, not 5, not 10, not 15. There are 30 actors, and 3 of them are representing our rest of the cast, and they play very very crucial characters in our film. Alanti oka bunch of actors though, we are telling a story about a very interesting sci-fi adventure that happens in an island. They all get an invitation, they all get to the island కి వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుందో అనేది, దట్స్ ద మిస్టరీ. సో ఇట్స్ అ రోలర్ కోస్టర్ రైడ్, ఇట్స్ అ లాట్ ఆఫ్ ఫన్, ఇట్స్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్. ద కైండ్ ఆఫ్ సైఫై ఎలిమెంట్స్ ఏమున్నాయో ఈ షోలో ఐ డోంట్ థింక్ హ్యావ్ బీన్ ఎక్స్ప్లోర్డ్ బిఫోర్ ఇన్ తెలుగు. సో దట్ ఈస్ సంథింగ్ నేను పర్సనల్గా నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. తర్వాత మేము దెర్ ఆర్ సమ్ extremes that each of these characters go through in the story, and I don't think you would have seen these kind of performances from a bunch of actors before. They really push themselves physically and emotionally to achieve a certain level of performance. Adi endukundi, that's something that the story demands of them, because the story pushes, the island pushes each of these characters to extremes anamata. So yeah, I mean it's an edge of the seat sci-fi thriller and a survival story where you see all these guys pushing themselves to the extremes of physical and emotional energy. యా, యాక్చువల్లీ అంటే మీరు ఇక్కడ కూర్చుని వేరే సినిమా ప్రమోషన్కి వచ్చి పక్కన డైరెక్టర్ కూర్చుంటే మిమ్మల్ని ఎలివేట్ చేసేవారు. మీరు ఆ సీట్ ఇప్పుడు మీ టర్న్ కాబట్టి వీళ్ళందరినీ ఎలివేట్ చేస్తున్నారు. They truly have to be elevated, because see, when you're telling a story with 30 actors in very exotic locations, మేము షూట్ చేసిన అసలు we've shot in some extreme tough terrain, jungles, valleys, beaches, samudram. You need a bunch of actors who are really committed to the project. And I must say that I was so lucky as a director that I got a bunch of actors who are truly committed to their part, truly committed to their character, and they gave it their best. అందుకే ఈ షో ఈ రోజు ఇట్స్ కమ్ టుగెదర్, ఇట్స్ బికాస్ ఆఫ్ ద ట్రెమెండస్ ఎఫర్ట్ ఆఫ్ మై కాస్ట్. సో మీరు చెప్పిన అన్ని బాగున్నాయి, మీరు చెప్పండి ఒకటి మాత్రం మాకు అంటే బాగా క్యూరియస్గా ఉన్నాం, ఇది ఒక్కటే ఏంటి అని తెలుసుకోవాలని. ఇది ఏంటి సార్ ఇది? అదా, సో ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ అంటున్నాం కదా, అది దాంట్లో ఉన్న ఒక మిస్టరీ. ఓకే, అది మీరు షో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్స్ ఆబ్వియస్లీ ఒక సైన్స్ ఫిక్షన్ షోలో మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఇంట్రెస్టింగ్ క్రీచర్స్ ఆర్ దట్ సార్ట్ ఆఫ్ అ థింగ్. సో అసలు అది ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ షో చూసేటప్పుడు మీకు అర్థం. ఓకే ఓకే. సో పావని గారు, మీ క్రైమ్ పార్ట్నర్ ఎలా ఉన్నారు? సార్ రాజ్ అంటారా? రాజా కాదు కాదు, ప్రీవియస్లో మీకు పార్ట్నర్ ఒకరు ఉన్నారు కదా, క్రైమ్స్, రియల్ క్రైమ్స్లో. మీరు చచ్చిపోతారు వెడ్డింగ్ డేలో. ది ఎండ్.
లీవ్ ఇట్ ఓకే please ఓకే I'm ఓకే curious now to know. లీవ్ ఇట్. మీరు మమ్మల్ని ఎలాగా క్యూరియస్గా ఉంచేసారో మేము అలా వదిలేస్తాం. ప్లీజ్ చెప్పండి. నేను ఇప్పుడు ఎక్కడెక్కడ కూడా డాట్స్ అని జాయిన్ అవుతుంటే nothing. నేను 10 సార్లు ఆలోచిస్తూ కూర్చుంటే ఏం చెప్పారు ఏం లేదు. ప్లీజ్ చెప్పండి. అలా చేయకండి. ఏం లేదు కాదు చెప్పండి. ఏం లేదండి, జస్ట్ మీరు ఎలా మమ్మల్ని క్యూరియస్గా వదిలేశారో, మీరు వీళ్ళందరూ కొంచెం అబ్బాయిలు కాబట్టి అంత సెన్సిటివ్గా ఉంటారని మిమ్మల్ని నేను target ఓ మై గాడ్, ఒక నిమిషం ఎవరో బాగా క్రైమ్ పార్ట్నర్ ఆలోచిస్తారు. ఊరుకో బాబు చాలు ఆల్రెడీ. ఓకే. సో యాక్చువల్లీ మీరు ముగ్గురు కూడా హాట్స్టార్తో డైరెక్ట్ లింక్ ఉంది. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్, తమిళ్ బిగ్ బాస్, ఆయన మైత్రిలో ఉన్నారు. సో మైత్రి ప్రాజెక్ట్లో. సో ఈయన ఒక్క ఆయన కొత్తగా అనుబంధం ఏర్పడినట్టుంది కదండి. సో హాట్స్టార్ గురించి ఏం చెప్తారు మీరు, హాట్స్టార్ ప్రాజెక్ట్ గురించి? హాట్స్టార్ ప్రాజెక్ట్ గురించి మెయిన్గా నాకు ఫస్ట్ తెలిసింది 14 Reels ప్రాజెక్ట్ నుంచి హాట్స్టార్ అని తెలిసిందండి తర్వాత. సో ఐ మీన్ ఇట్స్ లైక్ నాకు ఒక గిఫ్ట్ అనేది, బికాస్ ఈ యాక్టర్స్తో యాక్ట్ చేయడం కానీ ఇలాంటి ఒక సబ్జెక్ట్ని ఒక యాక్టర్గా ఇట్స్ వెరీ బూన్ ఫర్ అస్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ. ఇయే కదా చెప్పాలనుకుంటున్నాం ఇప్పుడు. ఆ స్టాండర్డ్స్ ఆర్ ఇంప్రూవింగ్. So you will love this story. So I just love the story as well. Yeah. సో యాక్చువల్లీ వీళ్ళందరూ కొంచెం క్లోజ్గా ఉన్నారు చూడండి, వాళ్ళిద్దరు ఒక దాంట్లో కూర్చున్నారు, ఆయన కూడా దగ్గరగా ఉన్నారు. మీకు మేబీ కొత్త కాబట్టి హాట్ సీట్ వేసి హాట్ సీట్లో స్టార్ అని చెప్పి పక్కన కూర్చోబెట్టారు. లేదు ఆయన ఎలివేట్ చేశాను యాక్చువల్లీ, హాట్ సీట్లో స్టార్ అన్నట్టు అలా పక్కన కూర్చోబెట్టారు. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం హాట్ స్టార్ కదా. హాట్స్టార్ ఓకే. అది అదే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇలా అన్నారు, మర్చిపోయింది. బిగ్ బాస్ వెళ్ళక ముందు స్టార్ట్ నువ్వు 2 ప్రాజెక్టులు చేసావు. కోవిడ్ ఐలాండ్ కూడా వచ్చిందా సార్? వచ్చింది సార్. అయ్యో, అందరికీ వచ్చింది. దాని ఎఫెక్ట్ ఏముంది సార్? మెయిన్ ఎఫెక్ట్ ఏముంది సార్ ఆ కోవిడ్ ఎఫెక్ట్ ఐలాండ్? మెయిన్ ఎఫెక్ట్ అని కాదు, అంటే వీ హ్యాడ్ టు బీ కేర్ఫుల్ అంతే. బట్ మేము రిమోట్ లొకేషన్లో ఉన్నాం కాబట్టి ఆ క్వారంటైన్ అనేది ఆటోమేటిక్గా అయిపోయింది. అంటే ఐలాండ్లో మనమే ఉన్నాం ఆ టెరీన్లో. సో ఇట్ వాస్ ఫైన్. Of course, physically tough, emotionally tough, but we got through it. మేబీ నేచర్ సేవ్ చేసి ఉంటుంది ఎక్కువ, ఇంకా నిజం చెప్పాలంటే. సో యాక్చువల్లీ సార్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాంటసీ ఉంటుంది. ఇది ఎలాగా మాకు ఒక ఫ్యాంటసీ వరల్డ్ని చూపించబోతున్నారు కాబట్టి, సో డైరెక్టర్గా మీ ఫ్యాంటసీ ఏంటి సార్? డైరెక్టర్గా మా ఫ్యాంటసీ ఏంటి అంటే స్టోరీ పరంగా అంటున్నారా? ఒక డైరెక్టర్గా మీకు ఏదో ఒక పెద్ద ఫ్యాంటసీ ఉంటుంది కదా సార్, మీరు ఎప్పుడో పడుకున్నప్పుడు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు ఇలాంటివి. ఓకే, ఓ గాష్, చాలా ఉన్నాయండి. ఏది ప్రెజెంట్లీ నా ఫ్యాంటసీ ఇది. ఒక ఫ్యాంటసీ ఇప్పుడు ఒక రియాలిటీగా మారుతుంది. అది ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. చాలా ఏళ్ళు అంటే ఫర్ అ లాంగ్ టైమ్ దిస్ వాజ్ ద ఫ్యాంటసీ, దిస్ వాజ్ ద డ్రీమ్, అండ్ నౌ ఐఎమ్ సీయింగ్ ఇట్ కమ్ టుగెదర్. సో ఈ డ్రీమ్, ఈ ఫ్యాంటసీ రిలీజ్ అయిన తర్వాత ఇంకొక ఫ్యాంటసీ మీద వెళ్తాను. యాజ్ అ డైరెక్టర్ కదా, మనకి వీల్ హ్యావ్ సో మెనీ ఫ్యాంటసీస్ అండి. అంటే జానర్ మాత్రం మారుతూ ఉంటుంది, సబ్జెక్ట్ మ్యాటర్ మాత్రం మారుతూ ఉంటుంది. సో ఐ హ్యావ్ లైక్ లిమిట్లెస్, లైక్ ఎనీ స్టోరీ టెలర్, there's so many ideas, so many epic stories you want to tell, so many intimate stories you want to tell. But for now, my fantasy, my dream is the mystery of Moksha Island, and I can't wait for that to be shown to the rest of the world. ఓకే. సో పవని గారు, ఐ థింక్ మీకు ఎలాగ ఈ ట్రాప్లో పడిపోలేదు, అంటే లీడ్ యాక్టర్స్ అవ్వాలి ఇలాంటి ట్రాప్లో మీరు పడలేదు. చెప్పాలంటే స్టార్టింగ్ చేసేటప్పుడు ఐ స్టార్టెడ్ లైక్ దాట్ వెన్ ఐ వాస్ లైక్ వెరీ యంగ్ వెన్ ఐ కేమ్. దాని తర్వాత బట్ ఏంటంటే నేను సింగిల్గా వచ్చి నేను ఇండస్ట్రీలో దూరుతా అంటే మా ఇంట్లో ఒప్పుకోలేదు. సో ఐ డెంట్ హ్యాడ్ ఎనీ సార్ట్ ఆఫ్ సపోర్ట్ వెన్ ఐ గాట్ ఇన్ టు దిస్. అండ్ లేటర్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ లైక్ ఓకే ఐ హ్యావ్ టు సర్వైవ్ ఇన్ దిస్ ఫస్ట్. సో ఏ పడితే రావడం, సో అన్నీ తీసుకోవడం. మనీ వాజ్ మెయిన్ థింగ్ టు ఎర్న్ ఫర్ మీ. ఎందుకంటే మనం మెయింటైన్ చేయాలన్నా ఏం చేయాలన్నా వీ హ్యావ్ టు, ఒక జాబ్ లేనిది ఆ టైంకి పేరెంట్స్ విల్ సీ యూ లైక్ లేచి వెళ్ళి పని చేసుకోపో అంటారు. దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఆ టైంకి ఏది పడితే తీసుకున్నా, సమ్ వర్క్ ఫర్ మీ, సమ్ డెంట్ వర్క్. ఆ టైం దట్ వాస్ ఐ సే లైక్ రైట్ టైం కాదేమో ఆ టైం. బట్ లేటర్ నేను మెల్లగా ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మోర్ ఆన్ ద గో. I started grooming up more. I started knowing how to select the projects, what projects can be taken, what not. So avi chala నేర్చుకున్న తర్వాత I decided one thing was నాకు హీరోయిన్ అవ్వాలని నిజంగా లేదు. I just wanted a very good role.
ఐ వాంట్ బీ దట్ వర్సటైల్ యాక్టర్. ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ వస్తే నేను హీరోయిన్ గానే తీసుకుంటా, దీనికి మెయిన్ గా యాక్టింగ్ ఉంటేనే తీసుకుంటా, లేకపోతే స్కోప్ ఉండాలి క్యారెక్టర్ కి. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ చూసింగ్ మై. సో మీ ఆన్ ద గోలో ఏదో ఒక క్యారెక్టర్ పర్టికులర్గా ఈ స్టీరియోటైపిక్ థాట్ని బ్రేక్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఇలా లీడ్ యాక్ట్రెస్సే అనే థాట్ని దానికి మించిన క్యారెక్టర్ అయి ఉంటుంది. అది చూసి అబ్బా ఇది లీడ్ యాక్ట్రెస్ కూడా దక్కని క్యారెక్టర్ అని చెప్పి మేబీ మీరు లీడ్ యాక్టర్గా కంటిన్యూ అయినా అంత మంచి క్యారెక్టర్ రాకపోవచ్చు, కీ రోల్. సో అలాంటిది ఏ రోల్ మీ మొత్తం ఫిల్మోగ్రఫీ? నేను మెయిన్ అంతా ఇదే. ఇది తప్ప మీరు పక్కనే సీరియల్స్ ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ లేదు మనం కంఫర్ట్ జోన్ లో చాలా ఉన్నాం, మంత్ కి వెళ్తే ఒక గవర్నమెంట్ జాబ్ లాగా డబ్బులు వచ్చేస్తున్నాయి, ఆ జోన్ లో ఉండే. ఐ గాట్ అ వెరీ గుడ్ నేమ్ ఇన్ సీరియల్స్ వేర్ ఐ మేడ్ దట్ నేమ్. ఐ స్టార్టెడ్ యాక్టింగ్ ఇన్ మెనీ సీరియల్స్ అండ్ దట్ టు లైక్ 3 languages లో చేస్తున్నా, తెలుగు, తమిళ్, మలయాళం. సో ఐ బీన్ డూయింగ్ అ హిట్ సీరియల్స్. బట్ వెన్ ఐ డిసైడెడ్ లైక్ ఇది ఒక మంచి కంఫర్ట్ జోన్ లో ఉన్నా, ఇంకా ఏంటి నెక్స్ట్ అనే టైంకి ఐ డిసైడెడ్ టు గెట్ ఆన్ టు ద వెబ్ సిరీస్. అప్పుడు ఇది ఇంకా క్రేజ్ స్టార్ట్ అవుతుంది. That is when I got the first offer was this. సో రాకనే ఇలాంటి ఒక క్యారెక్టర్ రావడం నా లైఫ్ లోనే, ఇంత పెద్ద క్యారెక్టర్ అన్నప్పుడు దిస్ వాజ్ లైక్ మెయిన్ లీడ్ ఎవరు ప్లే చేస్తున్నారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, ఏం అడిగింది లేదు. ద మొమెంట్ ఐ లిసన్ టు ఇట్ ఐ వాజ్ లైక్ yes, this is going to turn. ఓకే, నేనైతే ఒకవేళ నాకు గనక ఈ ఆఫర్ వచ్చుంటే ఇవన్నీ కాదు, టూర్ తీసుకెళ్ళి డబ్బులు కూడా ఇస్తున్నారు కాబట్టి ముందు అది యాక్సెప్ట్ చేయాలి. That's correct actually. That's correct. యా ఓకే, పిక్నిక్ లానే ఉండే ఇన్ఫాక్ట్. ఎందుకంటే డైలీ మాకు షూటింగ్ ఉన్నా సరే ఒక బంచ్ ఆఫ్ యాక్టర్స్ మళ్ళీ ఒకరికి ఎవరికైనా షూట్ అయ్యేటప్పటికి మేము ఇక్కడ ఆడుతూ పాడుతూ అన్ని లైక్ వీఆర్ హ్యాపీ. సో ఇట్ వాస్ దాట్ వే ఫర్ us. సో అజయ్ గారు, నాకు ఏమనిపించిందంటే సార్ విషయంలో, సార్ నాకు తెలిసి ఆయన యాక్టర్గా సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు, ఎక్కడ వేలు పెట్టరు. ఆయనకు కొంచెం అనిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే ఆయన ఒక క్రియేటర్ కాబట్టి క్రియేటివ్ మైండ్తో ఇది ఇలా చేంజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అవన్నీ పోగు చేసుకుని 5 సంవత్సరాలకు ఒక ప్రాజెక్ట్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఆయన వేలు పెట్టే ఛాన్స్ రావట్లేదు కదా అని చెప్పి మొత్తం నా చెయ్యే ఉండాలని చెప్పి ఆయన ఒక ప్రాజెక్ట్ తీస్తున్నారు. నాకు అలా అనిపించింది. సో మీరు కూడా అలాంటి ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టి మీ చెయ్యే నా చెయ్యే ఉండాలి, నా కాలే ఉండాలని నేను ఇలా వేద్దామన్నా వేయలేను, ఎందుకంటే ఇది మనకి అంత సబ్జెక్ట్ అంత నాలెడ్జ్. ఎందుకంటే సార్ అన్నట్టు అంటే తను అంటే ఇది తెలుగు అంటే వెబ్ సిరీస్లో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇప్పుడు మీరు చూసినా నెక్స్ట్ 20th చూసినా కానీ ఇలా ఎవరు ఇలాంటి ఒక పెద్ద స్టోరీ చెప్పలేదు. సో బేసిక్గా సార్ చెప్పిన ఇన్పుట్స్ నేర్చుకోవడానికి మాకు చాలా, అంటే ఇదంతా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, చాలా పనికొస్తుంది, ఫ్యూచర్లో పనికొస్తుంది. ఇప్పుడు ఇవంతా బయట మనం చెప్పుకోవాలి మనకి వచ్చలే అన్నట్టుగా వచ్చాము. ఇది అంటే ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా హెల్ప్ అవుతుంది, అది 100% నో డౌట్. కానీ సార్ చెప్పిన ఇన్పుట్స్ ఆ నాలెడ్జ్ చాలా హెల్ప్ అవుతుంది, అదైతే 100% చెప్పుకోవాలి. ఓకే, సో మాధవి అండి, మాధవి మీదేంటండి? మున్నా, నా క్యారెక్టర్ పేరు మున్నా. ఓకే ఓకే. బట్ మీ ఇద్దరికి లేని అడ్వాంటేజ్ ఏంటంటే మిమ్మల్ని మున్నా అయిపోయినా కూడా ఎక్కువగా అజయ్ తెలుసు కాబట్టి, పావని తెలుసు కాబట్టి అంత ఇంపాక్ట్ ఫుల్, అంటే బయటకు వచ్చిన తర్వాత కూడా మొన్న అని పిలుస్తారని నమ్మకం అయితే తక్కువ నాకుంది. చూసిన తర్వాత పిలుస్తారు, దీనికైతే కన్ఫర్మ్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రెష్ ఫేస్, మాకు ఫ్రెష్ ఫేస్ లా కనిపిస్తారు కాబట్టి ప్రెసెంట్. మీ పేరేంటండి? నా క్యారెక్టర్ పేరు వరుణ్. వరుణ్ ఏంటంటే కింద ఏమైనా ఉంటుందా, కిల్లర్ ఆన్ యువర్ మెషిన్ ఇలాంటివి బాయ్ నెక్స్ట్ చెప్పకూడదా? అంటే ఆయనే పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు కదా, కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేస్తారు, మీది చెప్పకూడదు, అదే క్యాప్షన్ చెప్పకూడదు, చెప్పకూడదు క్యాప్షన్. మీది వినిపించి మీది చూశాను, ఇద్దరిది కూడా చూడలేదు. Mine will be like stuck in people's mind, I know that much. ఖచ్చితంగా క్యారెక్టర్స్ అయితే గుర్తుంటాయి, క్యారెక్టర్ పేరు గుర్తుంచుకోవాలని కూడా మేము హోప్ చేస్తున్నాం, ఎందుకంటే అలాంటి క్యారెక్టర్స్ ప్లే చేసాం, ప్లే చేయలేదు. ఎందుకంటే ఇలాంటి సిరీస్ అనేది ఇట్స్ నెవర్ బిఫోర్, నో వన్ హస్ డన్ దిస్ మన తెలుగులో. అది కూడా ఇంతమంది బంచ్ ఆఫ్ క్యారెక్టర్స్, ఎవ్రీ వన్ హస్ డన్ అమేజింగ్. అంటే ఇప్పుడు ఎవరి క్యారెక్టర్ తీసుకున్నా ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ సమ్ యూనిక్నెస్ అండ్ సంథింగ్ ఇన్ ఇట్. సో అది 20th యూ హ్యావ్ టు సీ ఇట్ ఆన్ హాట్స్టార్. సో సార్, యాక్చువల్లీ ఫ్యాంటసీ ఐలాండ్ అని కింద చాలా మంది ఫ్యాంటసీ ఐలాండ్ నుంచి ఏమైనా అడాప్షన్ ఉందా అని అడుగుతున్నారు. అంటే బేసికల్లీ కాన్సెప్ట్ మొత్తం క్లియర్గా నాకైతే కంప్లీట్ కాంట్రాస్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఆఫర్, వారసులు ఇవన్నీ అక్కడ లేవు. యాక్చువల్లీ ఇది కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంది. బట్ ఇది అడాప్షన్ గురించి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఏమన్నా మీకు మైండ్లో ఫ్యాంటసీ ఐలాండ్ ఏమన్నా ఉందా సార్? ఈ స్టోరీ నాకు తెలీదు కూడా ఫ్యాంటసీ ఐలాండ్ ఏంటో అని, నిజంగా నాకు తెలియదు. దిస్ ఇస్ ఇట్స్ ఇన్ అన్ ఒరిజినల్ స్పేస్ అండి. అంటే టు బిగిన్ విత్ ఆ ఐలాండ్కి ఒక డిజైనింగ్ ఉంటుంది యాక్చువల్లీ. ఆ ఐలాండ్లో ఉన్న చిన్న చిన్న కొన్ని సైఫై ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి.
దీంట్లోనే సైన్స్ ఫిక్షన్ అసలు ఏంటి, ఆ కోర్స్ సబ్జెక్ట్ ఏంటి, అది నేను చెప్తే అది ఒక పెద్ద స్పాయిలర్ అయిపోతుంది, కానీ దెర్ ఇస్ అ సైన్స్ బిహైండ్ దట్. అండ్ ఆ సైన్స్ ఫిక్షన్ కాబట్టి ఇట్ ఈస్ ఓవర్ ద టాప్ కైండ్ ఆఫ్ ఒక ఐడియా. ఇంకోటి దెర్ ఇస్ ఇట్ ఈస్ ఆల్సో ఫ్యామిలీ స్టోరీ అండి. ఒక రకంగా చూస్తే ఒక పెద్ద, అంటే ఇది జాయింట్ ఫ్యామిలీ కాదు కానీ వీళ్ళందరూ ఒక రకంగా దే ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఓకే, కజిన్స్ అవ్వచ్చు, అత్తలు అవ్వచ్చు, అంకుల్స్ అవ్వచ్చు, ఏదైనా ఇలాంటి ఒక కాంప్లెక్స్ బంచ్ ఆఫ్ పీపుల్ని ఒక ఐలాండ్లో తీసుకొస్తే ఆ ఫ్యామిలీ డైనమిక్స్ అలాంటి ఒక ఎగ్జాటిక్ ప్లేస్లో ఎలా మారుతాయి, కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని రిలేషన్షిప్స్ ఎలా మారుతాయి, యూనో దోస్ ఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద స్టోరీ అండి. అండ్ Ashutosh Rana sir's character that he has played, Dr. Vishwak Sen అనేది is the linchpin. ఆ జీనియస్ క్యారెక్టర్ ఏది ఉందో, he's a genius actor himself. I think that is going to be another aspect of the show that's going to be very very interesting to watch. So there are so many layers to our storytelling andi. There is the island, there is the scientist, there is the family, there is the jungle, దాంట్లోనే ఇంట్రీగ్. సో యా, ఐ జస్ట్ వాంట్ పీపుల్ టు, అంటే ఇట్స్ అ షో దట్ విల్, అంటే కొంచెం బింజ్ పార్టీస్ అనుకుంటాం కదా, కలిసి బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్తో కూర్చుని చూసే సినిమా ఇది, షో ఇది. సో ఇట్స్ వెరీ వెరీ గ్రిప్పింగ్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్, అన్ప్రెడిక్టబుల్, వెరీ అన్ప్రెడిక్టబుల్ షో. సో యా, దట్స్ I just want people to have a great time, and I think that is 100% guaranteed. సో ఇప్పుడు ఇది జీనియస్ క్యారెక్టర్ చెప్పారు కదా, Yeah. బేసికల్లీ మీ క్యారెక్టరైజేషన్స్ అన్ని ఫిల్మోగ్రఫీలో చూస్తే ఒక్కరు కూడా మిమ్మల్ని ఎందుకు సార్ ఒక పూర్ గాయ్ కింద, ఒక సామాన్యుడి కింద ఎందుకు చూడరు? ఎందుకంటే ఒక ఐబీ ఆఫీసరు, ఒక ఆర్మీ ఆఫీసరు, లేదంటే డాక్టరో, లాయర్, ఎప్పుడు ఇంటెలిజెంట్ ఒక జీనియస్ కైండ్ ఆఫ్ కేటగిరీ చూస్తారు. ఎందుకు అంటే అది ఇమాజిన్ చేసుకోలేకపోతున్నారు? నాకు కూడా చేయాలని ఉంది. నాకు కూడా ఒక మామూలుగా ఒక మిడిల్ క్లాస్, నేను చేశాను యాక్చువల్లీ 2-3 సినిమాలు, మేబీ అంత బయటికి రాలేదేమో, కానీ నాకు కూడా చేయాలని ఉంది యాక్చువల్లీ. చాలా మేబీ అంత ఓకే ఒక మాస్ క్యారెక్టర్ కానీ అలాంటి ఒక క్రేజీ సైకో విలన్ నాకు చేయాలని ఉంది యాక్చువల్లీ నిజంగా. కానీ నేనే రాయాలి, లేకపోతే ఏదో ఒక యంగ్ ఫిల్మ్ మేకర్ వచ్చి నన్ను, లైక్ మీ సార్ట్ ఆఫ్ వన్ గర్ల్ హీ కుడ్ చేంజ్ ఇంటూ మాధవి అంటే సర్ హస్ గాట్. సో మీకు అజిత్ గారిని ఏమన్నా ఫాలో అవుతారండి? యా కదా, కొంచెం లుక్స్ ఏమన్నా? yes హెయిర్ స్టైల్ అంటే సేమ్ ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే. అజిత్ గారికి ఉన్న చామ్ అసలు వేరే చామ్. బట్ ఇట్ But you guys suits did a you, film sir. together Yes, కదా? సో యాక్చువల్లీ నేను అన్నది క్రైమ్ పార్ట్నర్ అదే. మీరు చనిపోతారు కదా అక్కడ, ఎమోషనల్ అవుతాం మేము, ఎమోషనల్ అవుతాం కదా. అయ్యో ఇప్పటికీ రామా, నేను ఎంత కష్టపడినా రీచ్ మీరు సడన్ గా అట్లా వెళ్ళేసరికి నేను ఒక నిమిషం కలిసి ఏది క్రైమ్ అంటే మ్యారేజ్ టైంలో కరెక్ట్గా వెడ్డింగ్ టైంలో మిమ్మల్ని చంపేస్తారు కదా, మేము బాధపడ్డాం, మీరు అక్కడికి రీచ్ అవ్వలేదు. నేను మళ్ళీ అందుకే హింట్ ఇచ్చాను, ఒకసారి ఏమైనా నేను మాట్లాడతాను. కొంచెం ఇప్పటివరకు ఆలోచిస్తుంటే దేని గురించి అన్నారు ఇప్పుడు, దేని గురించి అన్నారు ఇప్పుడు. ఓకే సో సార్, యాక్చువల్లీ దాని రిలేటబుల్ ఒక క్వశ్చన్ అడిగి నేను టాపిక్లోకి మారిపోతాను. బేసికలీ ఆ జీనియస్ క్యారెక్టర్ మీరే ఎందుకు చేయలేదు? బికాస్ మేము జీనియస్గా చూస్తున్నాం కదా. ఆ జీనియస్, ఆ క్యారెక్టర్ నీడ్స్ ఎక్సెప్షనల్ యాక్టర్ అండి. ఇంకోటి మనం డైరెక్షన్ చేసేటప్పుడు యాక్టింగ్ కూడా చేయడం అసలు ఇంపాసిబుల్, ఎస్పెషల్లీ ఇలాంటి ఒక ఇంటెన్స్ షోలో. సో ఐ వాజ్ వెరీ వెరీ కీన్ దట్ అశుతోష్ రాణా సార్ విల్ డూ ఇట్. లక్కీగా ఆయన ఒప్పుకున్నారు, వచ్చి చేశారు, అండ్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్సెస్, మైండ్ బ్లోయింగ్. ఐ థింక్ కొన్ని ఉంటాయి కదా క్యారెక్టర్స్, మొగాంబో అలాంటి కొన్ని, గబ్బర్ సింగ్ అలాంటి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఐ థింక్ డాక్టర్ విశ్వక్ సేన్ ఆ కైండ్ ఆఫ్ ఒక స్థాయిలో ఉన్నారు ఆయన, ఆ కైండ్ ఆఫ్ లెవెల్లో. సో ఇట్స్ హీస్ ద ఓన్లీ పర్సన్ హూ కుడ్ డూ జస్టిస్ టు ఇట్ అండి. సో యా, ఐఎమ్ జస్ట్ హ్యాపీ దట్ హీ కేమ్ ఆన్ బోర్డ్. అండ్ విన్నారా అజయ్ గారు, అంటే డైరెక్షన్ చేస్తూ యాక్టింగ్ చేయడం అంటే చాలా ఒక జీనియస్ థింగ్ అంట. మీరు ఆ విధంగా వెళ్ళేలా ఉన్నారు కదా. యా ఓకే, సో బేసికల్లీ ఇది ఫ్యాంటసీ కాబట్టి చాలా క్వశ్చన్స్ అందరూ అడుగుంటారు కాబట్టి సరదాగా కొన్ని ఫ్యాంటసీ, అంటే మీకు ఒక ఫ్యాంటసీ ఉంటుంది కదా సార్, అలాంటి సిచ్యువేషన్ వస్తే ఎలాంటి చాయిసెస్ ఉంటాయి మీకు మీ మనసులో అని చెప్పి అడుగుతున్నాను అనమాట. సో మీ నుంచి స్టార్ట్ చేస్తాను సార్ ఆబ్వియస్లీ. సో ముందుగా మీకు ఒక టైం మెషిన్ దొరికితే ఏ టైం పీరియడ్కి వెళ్ళాలనుకుంటారో అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? ఐ థింక్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అయ్యేటప్పుడు అండి, మేబీ 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్,
అక్కడి నుంచి మన ఫ్రీడమ్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది కదా. Mm. I wish I was a part of that freedom struggle అని Wow, అనిపిస్తుంది. sir. ఇంత షార్ట్ టైంలో Yeah, that's what. నేను అదే అనేది ఇంకా నేనేం అనుకుంటున్నా, నేనేం మనం చేసేదాన్ని. ఎక్కడ ఉంటాయండి మన అన్ని ట్రెండ్స్ లో ఉంటాయి మన మైండ్స్ బేసికలీ. సో మీకు జెండర్ స్విచ్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో ఒక అమ్మాయిగా చేయలేని పని ఏమన్నా అబ్బాయిగా చేయొచ్చు, ఏం చేస్తారు? బికాస్ అబ్బాయిలకు మాత్రమే కొన్ని సాధ్యం అయి ఉంటాయి. అంటే బికాస్ అమ్మాయిలు కొంతమందిని బయటికి పంపించరు. చిన్నప్పటి నుంచి మీరు కావాలంటే తిరగొచ్చు హ్యాపీగా. ఐ థింక్ బయట నైట్ బాగా తిరిగి రావచ్చు. లైక్ విచ్చలవిడిగా ఇక ఎట్లా అంటే ఎవ్వరు అడగడానికి ఉండరు. లైక్ యువర్ పేరెంట్స్ ఆల్సో ఆర్ లైక్ మా బయట ఉన్నా అనగానే దే లీవ్ యూ. దట్స్ హౌ ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్. ఎందుకంటే మా ఇంట్లో కదా 6 అవ్వగానే ఆ గేట్ క్లోజ్ అయిపోతే ఆ గేట్ లోపల మేము ఉండాలి. సో దట్స్ హౌ అవర్ ఫ్యామిలీ ఇస్. I think I have missed that, roaming outside in the night time. Okay. Yeah. That to all alone by myself. వెళ్ళాలంటే మూవీకి వెళ్ళిపోవచ్చు, దేనికైనా వెళ్ళచ్చు. I think I'll do that. ఓకే. సో బట్ ఈ ఫ్యూచర్లో ఈ క్వశ్చన్ అడిగితే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే మారిపోతుంది కాబట్టి జనరేషన్. మారిపోతుంది, నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఆ భయం ఇప్పటికీ ఉంది నాకు. దెన్ వెన్ ఐ డిసైడ్ టు గో అవుట్ ఐఎమ్ ఆల్వేస్ స్కేర్డ్, బికాస్ ఇది ఒకటి వేసేసారు నా మైండ్ లో. కాబట్టి ఐ విల్ బి లైక్ నా సేఫ్టీ నేనే చూసుకోవాలి. సో నేను జాగ్రత్తగా ఉండాలి. ఐ హావ్ టు బి విత్ పీపుల్. అదర్ దెన్ దట్ I'll never experience that. ఓకే. సో మీకండి ఒక మాస్ కమర్షియల్ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ మీ రియల్ లైఫ్లో మీరే అయ్యే ఛాన్స్ ఉంది. సో ఏ మూవీలో ఏ క్యారెక్టరైజేషన్ చూస్ చేసుకుంటారు? ఏదైనా అవుట్ ఆఫ్ ఫిలింలో, ఫిలిమ్స్లో మొత్తం ఫిలిమ్స్లో ఒక మాస్ కమర్షియల్ సినిమాలు ఉంటాయి కదా, మాస్ లైక్ కేజీఎఫ్లో హీరో కావచ్చు, లైక్ అలాంటి ఒక క్యారెక్టరైజేషన్ని రియల్ లైఫ్లో మీరే అవుతారు. అది యాక్చువల్లీ మాస్ ఇది చేసిందే నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. మున్నా క్యారెక్టర్ ఇది చేసింది ఇక ముందు కూడా చేయకపోవచ్చు, ఇంకా ముందు ఇప్పటికే చేయలేదు. నేను రియల్ లైఫ్ లో అడుగుతున్నాను. రియల్ లైఫ్ ఇది మున్నా ప్లే చేస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకే, అందరికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే మరి వైల్డ్ గా ఉన్నారు అనుకోండి, రియల్ లైఫ్ లో కొంచెం ఇబ్బంది కదా అని చెప్పి. పర్లేదు, వైల్డ్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఉంది కదా. నార్మల్ గా ఏమి ఇంట్రెస్టింగ్ ఉంది? మసాలా ఏడా దొరుకుతుంది వైల్డ్ లో. సో మీరండి, ఇఫ్ యూ వోకప్ యాజ్, అంటే మీ ఫేవరెట్ స్టార్ ఎవరో నాకు తెలియదు, మీ ఫేవరెట్ స్టార్ లాగే నిద్ర లేచారు, ఏం చేస్తారు ఫస్ట్ థింగ్? రోజంతా మీకు ఛాన్స్ ఉంది, యూ కెన్ డూ ఎనీథింగ్. అంటే ఒక ఫేవరెట్ స్టార్ గానా? నాకు అర్థం. మీ ఫేవరెట్ స్టార్ ఎవరో? మీరు ఇప్పుడు చిరంజీవి గారు ఫ్యాన్ అయితే మీరు నిద్ర లేచేసరికి మీరే చిరంజీవి గారు. సో వాట్ వుడ్ యూ డూ? సెట్స్కి వెళ్ళిపోతా డైరెక్ట్. నాకు సినిమా అంతే. నేను యాక్చువల్లీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి సార్. ఇక్కడ రావడానికి కూడా హీ వాజ్ వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్. సో చిరంజీవి గారికి వెళ్తే ఆన్ ద సెట్స్ అంతే. సెట్స్లో ఉండి సెట్స్లో అందరి యాక్టింగ్లు చూసి. బట్ ఒకటి చేయొచ్చు చెప్పనా? ఏంటో చెప్పనా? మీకు ఈ డైరెక్టర్తో సినిమా పడితే బాగుంటుంది అనిపిస్తుంది కదా మైండ్లో, ఆయన పిలిచి సైన్ చేసాడు తర్వాత ఆయన చేస్తారు సినిమా. ఎగ్జాక్ట్లీ. యా ఓకే సార్, మళ్ళీ మీ దగ్గరకు వచ్చాం. ఒక 1000 crores బడ్జెట్ పెట్టే ఒక మూవీ మీ దగ్గరకు వచ్చారు. 1000 crores బడ్జెట్ పెడతాం మేము, మీరు మూవీ డైరెక్ట్ చేస్తారా? సెకండ్ ఏంటంటే క్రిస్టోఫర్ నోలన్ ఆర్ జేమ్స్ క్యామరూన్ కానీ స్టీవెన్ స్పీల్బర్గ్ కానీ వాళ్ళ మూవీలో మీకు ఒక కీ రోల్ ఛాన్స్ ఉంది, మొత్తం త్రూ అవుట్ ద లీడ్ రోల్. ఓకే, ఏది చూస్ చేసుకుంటారు? ఇప్పుడు రెండు యాక్టర్, ఒకటి డైరెక్టర్. మీకు 1000 crores ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు మీ ప్రాజెక్ట్. ఓకే. సో ఎవరి దగ్గర నేను పనిచేస్తాను? స్టీవెన్ స్పీల్బర్గ్ అండి. ఎందుకంటే హీస్ మై చైల్డ్హుడ్ హీరో. ఆయన సినిమాలు చూసి నేను అంటే ఈటీ కానీ రేడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ కానీ హీస్ ద ఫస్ట్. ఐ మీన్ నేను ఒక ఫ్యాన్ బాయ్ని అసలు. I love Christopher Nolan, I love James Cameron, they're also geniuses. కానీ స్టీవెన్ స్పీల్బర్గ్ తో నా ఎంటైర్ చైల్డ్హుడ్ ఇస్ caught in that, so I'll pick him any day. Yeah. ఓకే. సో మీరు ఫెయిరీ టైల్స్ ఉంటాయి కదా, చందమామ కథలు కొన్ని వింటూ ఉంటాం. రెక్కల గుర్రం మీద మన కోసం ఒకటి వస్తాడు, ఇలాంటివి ఉంటాయి కదా. సో అలాంటివి ఇంగ్లీష్వి కూడా ఉంటాయి, మేము అంత ఫాలో అవ్వం కానీ. సో అలాంటి టైల్స్లో మీరు విన్నవి, చైల్డ్హుడ్లో విన్నవి కానీ ఏదైనా, సో మీకు నిజమయ్యే ఛాన్స్ ఉంది, అది ఏం కోరుకుంటారు మీ లైఫ్లో? ఒక సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ అవ్వాలని చాలా లిమిటెడ్గా కోరుకుంటున్నారు. అంటే మీరు ఫ్యాంటసీ కాబట్టి మీరు ఎంతన్నా కోరుకోవచ్చు. లేదు, అదే చెప్తున్నా, ఏది యాక్ట్ చేసినా అన్ని మూవీస్ హిట్ అయిపోవాలి, పైగా ఫేమ్ దగ్గర ఉండాలి. ఆటోమేటిక్లీ వర్క్ వచ్చేస్తా ఉంటే ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు గ్రో. సో దట్ ఇస్ మై థింగ్. ఓకే. సో మీ దగ్గరకండి, సో మీరు సో ఏదైనా మూవీని మీరు ఎడిట్ చేయొచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే సింహాద్రి సినిమా ఉంది, సింహాద్రి సినిమాలో మీరు ఎన్టీఆర్ గారు కాకుండా మీరే ఉండొచ్చు. అలాంటి ఛాన్స్ వచ్చింది. లైఫ్నే ఒక మూవీస్ ఫిల్మోగ్రఫీనే ఎడిట్ చేసే ఛాన్స్ ఉంది మీకు.
అలాంటప్పుడు ఏం చేస్తారు? నాకు నచ్చిన వాళ్ళే ఒకే ఒక సినిమా అన్ని సినిమాలు చేసేసుకుంటానంటే అలా కుదురుతుందండి? ఏం లేదు, అట్లయితే ఏం అనిపిస్తుంది. ఎందుకంటే ఏ సినిమాకి వాళ్ళ కష్టం, వాళ్ళ హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. సో వేరే వాళ్ళ సినిమాని స్పాయిల్ చేయరు, నా సినిమా నేనే ఎడిట్ చేసుకుంటాను. మీరు ఇంత ఎమోషనల్గా బిగ్ బాస్లో ఉన్నట్టే మాట్లాడుతుంటే జస్ట్ సో మీకండి క్వశ్చన్, పర్మనెంట్ సిక్స్ ప్యాక్ లేదంటే పర్మనెంట్ హెయిర్, అంటే హెయిర్ లాసే అవ్వదు మీకు జీవితంలో, లేదంటే పర్మనెంట్గా పాసివ్ ఇన్కమ్, అంటే నెల నెల మీకు 5 లక్షలు వస్తూ ఉంటుంది మీరు ఇంకా ఎప్పటికైనా, సో ఏది కోరుకుంటారు? మూడిట్లో ఒకటే చూస్ చేసుకోవాలి. పర్మనెంట్ సిక్స్ ప్యాక్, పర్మనెంట్ హెయిర్ అంటే హెయిర్ ఫాల్ ఉండదు, ఇప్పుడు ఏంటంటే పర్మనెంట్ పాసివ్ ఇన్కమ్ ఆఫ్ 5 lakhs. Passive income of 5 lakhs, of course. అవి ఉంటే ఈ రెండు మేనేజ్ చేయొచ్చు. ఓకే ఓకే సార్, మీ దగ్గరికి వచ్చాను సార్. మీకు వచ్చిన డ్రీమ్స్లో ఏదో ఒకటి నిజమయ్యే ఛాన్స్ ఉంది అంటే ఇప్పటివరకు మీకు చాలా డ్రీమ్స్ వచ్చి ఉన్నాయి కదా, అందులో ఏ డ్రీమ్ నిజం అవ్వాలని కోరుకుంటారు? ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్ అండి. ఇంకా ఐ కాంట్ రియలీ, అంటే మేబీ ఒక 20 ఏళ్ళ క్రితం మీరు ఈ క్వశ్చన్ అడుగుంటే ఏదైనా చెప్పేవాడినేమో, కానీ ఈ క్వశ్చన్ ఇప్పుడు అడిగితే ఐ థింక్ ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్. ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్. I feel really privileged to be a filmmaker, feel privileged to work in this industry, feel privileged to have get to tell stories. అదే ఒక డ్రీమ్ అసలు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దిస్ డ్రీమ్. ఈ డ్రీమ్ మాత్రం ఇలాగే కంటిన్యూ అవ్వాలని నా డ్రీమ్. ఓకే సార్. సో మీ దగ్గరికి అండి, డోరేమోన్ తెలుసు కదా ఎలాగో, జీబూమా పెన్సిల్ అని ఉండేది చిన్నప్పుడు, ఐడియా ఉందా మీకు ఏమన్నా? మీకు తెలియదేమో అండి. యా మీరు చైల్డ్. ఓకే, ఆ పెన్సిల్ ఏంటంటే మనం ఏది డ్రా చేస్తే అది మనకు వచ్చేస్తుంది అనమాట రియల్ లైఫ్. సో డోరేమోన్ ఆర్ జీబూమా పెన్సిల్ ఇలాంటిది ఏదో ఒకటి మీ దగ్గరికి వచ్చింది, ఫస్ట్ థింగ్ మీరు ఏం కోరుకుంటారు? అంటే ఇమీడియట్గా వచ్చింది, మీరు పెన్సిల్తో ఏదో ఒకటి గీయాలి, అది మీ లైఫ్లోకి వచ్చేస్తుంది. లేదంటే డోరేమోన్ వచ్చింది, దాన్ని అడిగితే ఇచ్చేస్తుంది ఏదో గ్యాడ్జెట్. సో ఫస్ట్నే ఏం కోరుకుంటారు? ఫస్ట్ థింగ్ పైల్స్ ఆఫ్ మనీ, లేకపోతే ఫస్ట్ ఒక పెద్ద బంగ్లా, అది అమ్ముకున్నా పర్లేదు, దానికి డబ్బులు రావాలి. సార్ ఎక్కడో ఒక కార్నర్ లో ఐ హావ్ సీన్ మాధవి, ఐ హావ్ సీన్ మున్నా ఇన్ దిస్, అలా సెలెక్ట్ చేస్తున్నారు. సో ఐ హావ్ దట్. ఓకే యా ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు మ్యారీ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ ఆన్ స్క్రీన్ ఒక రోల్, సో ఎవరిని చూస్ చేసుకుంటారు? అనుష్క గారు. అనుష్క గారిని రియల్ లైఫ్ అండి, లేదంటే ఆన్ స్క్రీన్ ఏదైనా ఒక పర్టికులర్గా అరుంధతి క్యారెక్టర్, లేదంటే రియల్ లైఫ్ అనుష్క గారు? సో ఎవ్రీడే ఒక క్యారెక్టర్ లో వచ్చినప్పుడు పర్వాలేదు. ఒక క్యారెక్టర్ చేసుకుంటే అదే క్యారెక్టరైజేషన్. అనుష్క గారు అయితే ఎన్ని క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి, అన్ని సూపర్ హిట్స్ ఏమన్నా. నైస్ చాయిస్. సో నెక్స్ట్ మీ దగ్గరికి వచ్చాను, లాస్ట్, హిస్టరీలో ఏదైనా ఒక పర్టికులర్ థింగ్ని డిలీట్ చేసే ఛాన్స్ ఉంది ఆర్ రీరైట్ చేసే ఛాన్స్ ఉంది? డైలీ హిస్టరీ డిలీట్ చేస్తారు. గూగుల్ క్రోమ్లో కాదండి, హిస్టరీలో. సంవేర్ మేము మాట్లాడింది కూడా డర్టీ మీన్స్ ఉన్నారు ఇక్కడ. ఓ మున్నా క్యారెక్టర్ డిట్టో ఎట్లా ఉంటుంది. హిస్టరీని రీరైట్ చేసేది అయితే ఐ డోంట్ అంత ఇదేం లేదు సార్. ఇందాక ఏకంగా జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ అండి, సో మెనీ ఇండియన్స్ హ్యావ్ డైడ్ ఫర్ ఫ్రీడమ్ కదా. సో ఐ వాంట్ టు రీరైట్ ఇట్. అసలు ఇట్ వాస్ నెవర్ హ్యాపెండ్ అన్నట్టు. I want everyone to save all of them who have died, who have given lives for India. సూపర్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ. బిఫోర్ ఎండ్ చేసే ముందు మళ్ళీ మన ఐలాండ్కి ఒకసారి వెళ్ళిపోతే, సో మీరు మళ్ళీ ఇప్పుడు ఒకసారి సినిమా తీశారు, ఈ సినిమాలో మీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్ని చూస్తే ఇది మాత్రం బాగా టఫెస్ట్, బికాజ్ ఒక వరల్డ్ని క్రియేట్ చేశారు కదా, ఇమాజినరీ వరల్డ్ని క్రియేట్ చేశారు. దానికోసం మీరు ఏ లైటింగ్ సెటప్ పెట్టుకున్నారో, ఇంట్లో ఏ లైటింగ్ ప్యాటర్న్ పెట్టుకున్నారో తెలియదు, కానీ ఒక వరల్డ్ని క్రియేట్ చేశారు. ఫస్ట్ మీ మైండ్లో క్రియేట్ అవుతుంది కదా. సో దీన్ని బేసికల్లీ ఒక వెబ్ సిరీస్నే ఎందుకు తీసుకున్నారు? దీనిలో ఆడియన్స్కి మెయిన్లీ కనెక్ట్ అయ్యడానికి ఒక 3 points చెప్పండి, ఎగ్జైట్ అయ్యే పాయింట్స్. I think the first aspect will be just the storytelling అండి, ఆ సైన్స్ ఫిక్షన్ ఆస్పెక్ట్ ఏది ఉందో. సెకండ్లీ ఫ్యామిలీ డైనమిక్స్ ఏది ఉందో, ఈ క్యారెక్టర్స్ అందరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ, అదొకటి. అండ్ మూడోది ఈ యూనివర్స్ ఆఫ్ ద స్టోరీ టెల్లింగ్ అండి. ఒక ఐలాండ్, ఒక సముద్రం మధ్యలో, అది ఒక యూనివర్స్ ఆల్ టుగెదర్. సో ఐ థింక్ దట్ షుడ్ అబ్జార్బ్ పీపుల్ అని నాకు అనిపిస్తుంది. ఒక
చాలా ఒక విసరల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందేమో అని అనిపిస్తుంది. సో దీస్ ఐ థింక్ ఆర్ ద 3 మెయిన్ థింగ్స్. సూపర్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ మాధవి గారు, మున్నా గారు, చెప్పకూడదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.